ఇక అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ఫోకస్ చేసింది సర్కార్. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అనుకుంటోంది. సర్వీసు, విద్యార్హత ఆధారంగా అంగన్వాడీ సిబ్బందికి ఇతర ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా ఒక్కొక్క సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీడీ కార్మికుల వృత్తిపై క్లారిటీ ఇచ్చిన సర్కార్ ఇప్పుడు అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై నజర్ పెట్టింది. సచివాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్లతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. దాదాపు 3 గంటల పాటు వారితో చర్చించారు. సమస్యలు, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, జీతభత్యాలు, ఆరోగ్య లక్ష్మి పథకం అమలుపై తమ అభిప్రాయాలను అంగన్వాడీ సిబ్బందితో షేర్ చేసుకున్నారు సీఎం. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులన్నింటినీ అంగన్వాడీ కార్యకర్తలతోనే భర్తీ చేస్తామన్నారు సీఎం. విద్యార్హతలు, సర్వీస్ను పరిగణలోకి తీసుకుని ఇతర ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అంగన్వాడీ సిబ్బందికి భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. శిశువులకు సంరక్షకులుగా ఉంటున్న అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు సీఎం. బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా వేరే డిపార్ట్మెంట్లలో కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు సూపర్వైజర్ పోస్టులు ముందు 299 ఉన్నాయని మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా కూడా ఇప్పుడు 600 చిల్లర ఉన్నాయని చెప్పాడు. అవి కూడా ఈ 1 వీక్ లోపల ఎంతవరకు ఉన్నాయి అనేది అవి ఎక్కడెక్కడ నోటిఫికేషన్ చేయాలనేది కూడా అది త్వరలో చేస్తామని చెప్పారు. నెలాఖరు లోపల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల వేతనాలు పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. పెంచిన జీతాన్ని మార్చి నెల నుంచే ఇస్తామని చెప్పారు. ప్రతి నెల జీతం వచ్చేలా చర్యలు తీసుకుంటామని అంగన్వాడీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. త్వరలో ప్రవేశపెట్టబోయే కేజీ టు పీజీ విద్యా విధానంలో అంగన్వాడీ సిబ్బందిని ఇన్వాల్వ్ చేస్తామన్నారు సీఎం. అంగన్వాడీ సిబ్బందికి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. పని భారాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఆధారంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఆసరా పెన్షన్లు, ఆహార భద్రతా కార్డులను ఇస్తామని భరోసా ఇచ్చారు. శాలరీస్ డబుల్ చేస్తామని చెప్పారు. 4200కు నేను 8000 పైన చేస్తానమ్మా అని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే మా డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ కూడా ఏబీపీఎస్ నుంచి వాళ్ళకి ఇవ్వను, మీ డిపార్ట్మెంట్ తరఫున మీకే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తానని కూడా హామీ ఇచ్చాడు. అలాగే మాకు ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తానని చెప్పాడు తను. అంగన్వాడీ నియామకాల్లో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, వేధించినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు సీఎం. గర్భంలోనే ఆడపిల్లలను చంపేవారిని పోలీసులకు అప్పగించాలని సూచించారు. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని బాగా అమలు చేయాలని కోరారు. గ్రామ స్థాయిలో జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని అంగన్వాడీ సిబ్బందిని కోరారు సీఎం.